హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో వచ్చేసి బెంగళూరు అవుట్కట్స్లో మేము ల్యాండ్ కొన్నామండి. సో అది ఎలా కొన్నాము, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది, ఏమేమి నేర్చుకున్నాం దాని నుంచి అని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనం ల్యాండ్ కొనాలి అనే థాట్ మన మైండ్లోకి రావాలి. సో అప్పుడే మనం ల్యాండ్ మీద దృష్టి పెడతాము. మనం ఎంత సేవింగ్స్ చేసుకోగలుగుతాము, మన కెపాసిటీ ఎంత, మన వల్ల ఎంత అవుతుంది అనేది మనం ఆలోచించి పెట్టుకుంటాం అనమాట. సో నేను ఫస్ట్లో బెంగళూరు పెళ్ళైన కొత్తలో బెంగళూరుకి వచ్చాక నేను అనుకున్నాను, మనం ఆ బెంగళూరులో ఫ్లాట్ తీసుకోవడమా, బెంగళూరులో ల్యాండ్ కొనాలా, సో అంత కెపాసిటీ మన దగ్గర ఉందా అనే ఒక ఫీలింగ్లో ఉండేదాన్ని. అసలు ఆ థాటే లేదనమాట. సో ఊర్లో ఇల్లుంది కదా, చాలు ఆ ఇంట్లోనే ఉండిపోదాం అనే ఒక థాట్ అయితే నా మైండ్లో ఉండేది. సో కానీ ఇక్కడికి వచ్చాక మన థాట్ ప్రాసెస్ అనేది లైట్గా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడున్న సిచ్యువేషన్స్, ఇక్కడున్న లైఫ్ స్టైల్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే, మనకు కూడా ఇక్కడ ఒక ల్యాండ్ అయితే ఉండాలి అనేది ఒక మైండ్ సెట్గా మనం వచ్చేస్తాము. సో అలా అనుకొని మేమైతే ఎలా ప్లాన్ చేసుకున్నామో ఈ వీడియోలో మీరు చూస్తారు, ఓకేనా? బెంగళూరు అంటే ఒక పెద్ద సిటీ అంటారు. మంచిగా ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఉంటుంది, ఎక్కువ రేట్లు ఉన్నాయి, రెంట్లు ఎక్కువ, ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి సో అనుకునే ఆలోచన వచ్చినా, ల్యాండ్ కొనాలనే ఆలోచన వచ్చినా చంపేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఎక్కువ ల్యాండ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, మన వల్ల అవుద్ది అని మీరు మైండ్లో పెట్టుకోండి, కన్ఫామ్గా అయిపోతుంది. సో ఇక్కడ ల్యాండ్ అంటే 1 crore పైనే ఉంటుందని ప్రతి ఒక్కరు అపోహపడతారు. 50 to 60 lakhs అలాగే ఉంటుంది అని చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ మేము 35 lakhsలో అయితే కొనుక్కున్నాం అనమాట. దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడ తిరిగామో, ఏమేం చేసామో అనేది క్లియర్గా చెప్తాను, వినండి. సో సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. సో చూసాం, మొత్తం తిరిగామన్నమాట. సో మంచిగా తిరిగి చూస్తూ ఉంటే మాకు అర్థమైంది ఏంటంటే, మనం మిడిల్లో సిటీలో కొన్నామనుకోండి ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. కొంచెం దూరంగా అంటే సిటీకి ఉంటూ 5 to 10 kilometers అవతల వెళ్ళామంటే మనకు కొంచెం తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ అలాగ వెళ్ళాం మేము. అక్కడ వెళ్ళి చూసామన్నమాట. మంచిగా కాస్ట్ ఆఫ్ ఎంత ఉంది, మనం కొనగలుగుతామా, ఎంత లోన్ పెట్టుకోగలుగుతాము, మన స్టామినా ఎంత అని చెప్పి మనకు తెలిసి ఉంటుంది కదా. ఇంత అయితే మన దగ్గర మనీ అయితే మనం హ్యాండిల్ చేయగలుగుతాము అని చెప్పి అలా అయితే చూసుకున్నాం అనమాట. సో తిరగంగా మాకు మా రిలేషన్స్లో ఒక ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన ఉన్నాడనమాట. సో ఆయన చెప్పాడు, ఈ విధంగా ఈ పలానా చోటు ఉంటుందిరా అని చెప్పి. మేము అప్పటికి 6 months to 1 year వరకు మేమైతే తిరిగి చూసామన్నమాట. ఎలా ఉంటుంది ల్యాండ్ వాల్యూ, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది. కొన్ని అయితే మరీ దారుణంగా కొంచెము డ్రైనేజ్ పక్కన ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ దొరుకుతాయి. కొన్ని వచ్చేసి మనకు అదే కొన్ని ల్యాండ్స్ అయితే కొనకూడదు అని ఉంటాయి. అలాంటి ల్యాండ్స్ వచ్చేసి అలాంటి ప్రాపర్టీస్ మీద మనం వెళ్ళి కొనకూడదు. కొన్ని వచ్చేసి కబ్జా చేసేసి ఉంటారు చాలా వరకు. ఒక ల్యాండ్ మీద ఒక 10 papers అయినా ఉంటుంది మ్యాక్సిమం. సో ఇవన్నీ చూసుకోవాలి అని చెప్పారు. సో వామ్మో, ఇలా కూడా ఉంటుందా అని చెప్పి మేమైతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. సో తిరిగాము. మా రిలేషన్స్ ద్వారా ఒక ఆయన అయితే మాకు పరిచయం అయ్యాడు. ఆయన ఒక ల్యాండ్ లార్డ్ అనమాట. కానీ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కొంచెం దూరంలోనే ఒక 5 to 10 kilometers ఉంది. సో ఓకే, మనకు అమౌంట్ కదా ముఖ్యము, ల్యాండ్ కొనాలి, అందులో తక్కువలో కావాలి అనేది మా మైండ్ సెట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకు తక్కువలో దొరకడం చాలా కష్టం అనమాట బెంగళూరులో. సో అందుకని చెప్పి తిరిగి మాకు ఒక రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. సో మిడిల్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం దూరంగా వెళ్దాం, ఏముంది, రేపు ఫ్యూచర్లో ఎప్పుడో పిల్లల తర్వాత మనం సెటిల్ అవ్వడానికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఆలోచించాము. సో కొంచెం సిటీకి దూరంగా ఉంటేనే మేలు అని మేము ఫీల్ అయ్యామన్నమాట. సో అందరికీ ఇలా ఉండాలి అని నేను చెప్పట్లేదండి, మేము ఎలా అనుకున్నాము అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో సిటీ కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, అందులో తక్కువ బడ్జెట్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. సో మాకు అప్పటికి తిరిగి 6 to 1 year మేము అలసిపోయామన్నమాట. సో తిరిగి చూసి సో నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ గురించి కొంచెం మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఎలా చూడాలి, ఏమేం కావాలి, ఒక ల్యాండ్ కొనాలి అంటే దానికి ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ చూసుకోవాలి. సో ఆ ల్యాండ్ ఎంతమంది మీద ఉంది అవన్నీ కూడా చూసుకోవాలి. మాకు ఆ తర్వాత అర్థమైంది. సో ల్యాండ్ కొనాలి అని ఒక థాట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, ఇది చూడండి, అది చూడండి,
మీకు ఇంకా డిస్కస్ చేస్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఒక ల్యాండ్ కొనాలంటే ఇన్నుందా అని చెప్పి మాకు అప్పటికే అర్థమైందనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము అమౌంట్ ఎలా రెడీ చేసాము అనేది ఇక్కడ చెప్తాను. సో 5 to 10 lakhs వరకు చిట్టి కట్టి పెట్టున్నాం అనమాట. సో మేము మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి చిట్టి అయితే కడుతూ వచ్చాము. సో 10 lakhs అంటే 4 yearsకి మేము 10 lakhs అయితే సేవ్ చేయగలిగామన్నమాట. సో గోల్డ్ జ్యువెలరీ మా పాపకి తీసుకున్నాము. మంత్లీ గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం పెద్ద హారము ఆ రేంజ్లో తీసుకున్నాం అనమాట. సో దాన్ని కూడా బ్యాంక్లో పెట్టేశాము. సో అది కూడా మాకు 5 lakhs వరకు వచ్చిందనమాట. సో 20 lakhs మాకు ఇక్కడ 10 to 5 15 lakhs మేము ఇక్కడ చిట్టి కట్టి సేవ్ చేసాం కదా. నెక్స్ట్ 5 lakhs వచ్చేసి జ్యువెలరీ పాపకు కొన్నింది బ్యాంక్లో పెట్టేశాము. సో అది మొత్తం మాకు 15 + 5 20 lakhs అయితే అయ్యింది. సో 15 lakhs మేము ముందుగా చిట్టి కట్టిన అమౌంట్ ఉంది కాబట్టి సో 2 lakhs రిజిస్ట్రేషన్ కావాలి. సో 2 lakhs కోసం మేము ఏం చేశానో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 5 lakhs ఫ్యామిలీ వాళ్ళు అయితే కొంచెం హెల్ప్ చేశారు. సో 25 lakhs అయింది కదా. 10 20 + 5 25 lakhs అయింది. సో 5 lakhs చిట్టి. ఆ తర్వాత మళ్ళీ చిట్టి అయితే ఎక్కడ వదలలేదండి, మళ్ళీ చిట్టి కడుతూ వచ్చాము మేము. సో అలా కట్టాము. సో 2 years తర్వాత ఇంకో 5 lakhs అయిందనమాట. సో 25 + 5 30 lakhs అయితే మా చేతిలో అమౌంట్ అయితే ఉండింది. నెక్స్ట్ వచ్చేసి 5 lakhs ఏం చేసామంటే, ఈ 35 lakhs కదా మనకు రిజిస్ట్రేషన్తో కాకుండా 35 lakhs అయితే మనకు ఓవరాల్గా ల్యాండ్ వాల్యూ. సో అప్పటికి బార్గెన్ చేసామండి. సో తగ్గించారు, మరి ఎక్కువ తగ్గించలేదు, తగ్గించారు. ఓకే అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా 30 lakhs అయింది, మనకి ఇంకో 5 lakhs అప్పు చేసామనుకోండి, మళ్ళీ అప్పు కట్టాలి అని ఒక ఆలోచనతో పిఎఫ్ అమౌంట్ని అయితే తీసేసాము. 5 lakhs మేము తీసుకునేసామన్నమాట. సో మొత్తం 35 lakhs కంప్లీట్గా అయిందనమాట. ఓకేనా. సో 35 lakhsతో మేము ల్యాండ్ అయితే కొన్నాము. నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి 2 lakhs వచ్చేసి క్రెడిట్ కార్డులో తీసుకున్నాం అనమాట. సో మంత్లీ కడుతూ వచ్చేయచ్చు అన్నట్టుగా. సో ఇలా ప్లాన్ చేసుకొని మేమైతే మాకు ఒక బెంగళూరులో ఒక ల్యాండ్ కావాలి అని ఒక డ్రీమ్ని అయితే అచీవ్ చేసాము. నెక్స్ట్ ఇల్లు కట్టాలి, చూద్దాం రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమని చెప్పేసి. సో మేము ల్యాండ్ కొన్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏమేమి చూసుకోవాలి, ఏమేమి మనకు కన్ఫామ్గా కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ వేసుకోవాలన్నమాట. 3 monthsకి అగ్రిమెంట్ అయితే మనకు వేసుకోవాలని వాళ్ళు టైం ఇస్తారు. సో మీకు నచ్చింది అంటే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో అగ్రిమెంట్ అప్పుడు మీకు ఒక 1 lakh to 2 lakhs వాళ్ళకి అడ్వాన్స్గా కట్టాలి. సో కొంతమంది ఎక్కువ కూడా అడుగుతారు, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువ తీసుకుంటారనమాట. సో 3 months తర్వాత మన అమౌంట్ రెడీగా పెట్టుకున్న తర్వాతనే మనకు ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. మంచి రోజు అయితే చూసుకున్నాము. సో ఆ రోజే మాకు రిజిస్ట్రేషన్ కావాలి అనుకున్నాము. సో అగ్రిమెంట్కు ముందు మనం అన్నీ చూసుకోవాల్సింది ఏంటంటే, సేల్ డీడ్ చూసుకోవాలి, చిట్టా చూసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా, ఒక 20 years ముందు ఈ ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. సో ఒక లాయర్ని పెట్టి చెక్ చేసుకోవాలి. సో అదైతే మేము చేసుకున్నాము. సో ఫైనల్లీ బ్రోకర్ కూడా కొంచెం మనీ అయితే ఇవ్వాలి. సో అది కూడా కొంచెం అడ్జస్ట్ చేసి ఇచ్చాము. సో ఇలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి, మోసం చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో చుట్టుపక్కల అడిగి తెలుసుకోవాలి, అది ఎలా ఉన్నింది, ఆ ల్యాండ్ వీళ్ళదేనా కాదా, పక్కన వాళ్ళది. మేము కొన్నదైతే ఒకే ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర అనమాట. ప్రతి ఒక్క సైటు తన పేరు మీదనే ఉంది. సో మాతో పాటు ఇంకొకరు కూడా అదే రోజు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారనమాట. సో అలాగా మనం ఎక్కడ కొంటున్నాము అనేది మళ్ళీ చూసుకోవాలి. నెక్స్ట్ మనకు అక్కడ పాయింట్ వస్తుంది కదా, వాళ్ళకి రోడ్స్ వేస్తారు. మనకు ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనుకోండి, ఆ పక్కన రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఆ తర్వాత ఇల్లు కట్టేటప్పుడు మనం చూసుకోవాలి. మేము కొన్న సైట్ ముందైతే ఒక ఇల్లు అయితే ఉంది. వాళ్ళు 10 lakhsలో అయితే చిన్నగా కట్టుకున్నారు. సో అప్పట్లో, ఇప్పుడు కుదరలేని ఒక 10 years ముందు వాళ్ళు కట్టుకున్నారంట. సో అది చూసి నాకు కూడా అనిపించింది సో కట్టుకోవాలి అని. కానీ అమౌంట్ కొంచెం కావాలి కాబట్టి ఇప్పట్లో కట్టుకునే ఉద్దేశం లేదు. ఒక 5 to 10 years లోపల కట్టాలి ఇల్లు అయితే మాత్రం. చూద్దాం ఏమవుతుందో. సో రిజిస్ట్రేషన్ రోజు
వాళ్ళ రిలేషన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా తీసుకురమ్మనాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళ పిల్లలు కానీ రేపు ఫ్యూచర్లో వచ్చి కేసు వేసేదానికి ఒక ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏదైనా క్లాషెస్ వచ్చేస్తే వాళ్ళు వచ్చి కేసు వేసి మనకు ల్యాండ్ మీద ఒక అధికారం లాగా ఉంటుంది. సో అలాంటివి లేకుండా, అలాంటి ఇబ్బందులే రాకుండా రిజిస్ట్రేషన్ రోజే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర అంతా సిగ్నేచర్స్ అయితే తీసుకోవాలి. మాకు ఈ ల్యాండ్ అమ్మడానికి మేము సిద్ధంగానే ఉన్నాము, మీకు ఇచ్చేస్తున్నాము అనేది వాళ్ళు మనకు పేపర్స్ డాక్యుమెంట్స్ రూపంలో సైన్ చేసి ఇచ్చారనుకోండి, మనమైతే హ్యాపీ. సో ఇలాగా కొన్ని అయితే మనం చూసుకోవాలి. సో ఆ ల్యాండ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏ ఖాతా కొంటే మనకి ఎంత లాభం వస్తుంది, ఏ ల్యాండ్ కొంటే ఎన్ని ఇయర్స్లో మనకు ఎక్కువ అవుతుంది అనేది చూసుకోవాలి. సో ఒక ఇల్లు కట్టాలి నేను అనుకునేది ఏంటంటే, ఒక ఇల్లు కట్టాలి అంటే ఎన్ని ఇయర్స్లో పెరిగినా మనం అమ్మలేం కదా. సో ఇప్పుడు మనం కొనాలి అనుకున్నప్పుడు బడ్జెట్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి కొనేద్దాము, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మళ్ళీ ఆలోచిద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండింది నా మైండ్లో. సో అందుకని చెప్పి ఒక ల్యాండ్ అనేది తీసేసుకున్నాము. సో నెక్స్ట్ ఇల్లు, డ్రీమ్ హౌస్ని కట్టుకోవాలి. డ్రీమ్ హౌస్ అంటే ఎలా ఉండాలి, ఏంటి, ఎలా కట్టుకోవాలి అనేది నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నేను ఇంకేదైనా మిస్ అయ్యానా, సో ఒక 2 years ముందైంది కాబట్టి ఏమైనా మర్చిపోయానా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.